నేను ఇక్కడికి ఎలా? రోడ్డు మీద పడుంటే తీసుకొచ్చాను. ఎందుకు? ఇప్పుడు నీకు నా అవసరం ఉందనిపించింది. నీ ఫోన్ చూశాను. రాత్రి రాష్ట్రంలో ఉన్న నీ దిక్కుమాలిన క్లయింట్లందరికీ ఫోన్లు చేశావు. నేను కనీసం గుర్తు కూడా రాలేదు కదా. మీ ఆస్తుల కోసం ప్రేమించే మనిషిని కదా, మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఎందుకని. ఏ వదిలేండి రా, అందరూ ఏదో ఒక కారణం చెప్పి నన్ను వదిలేయండి. నేను వదిలేస్తానులే. నవ్వుతావేంటి? ఏడు పాపుకుంటున్నా. ఏడ్చే. గుండెలకి హత్తుకునే మనిషి కోసం ఒక జీవితం వెయిట్ చేశాను రా. లైఫ్ ఇస్ ఎ బిచ్. ఎప్పుడైనా డిచ్ కొట్టేస్తుంది. అంతలోపు రా. ఏంట్రా ఇక్కడ? నేను ఇష్టపడేవాళ్ళు, నన్ను ఇష్టపడేవాళ్ళు అందరూ నాకు దూరం అవుతున్నారు. మేము ఉన్నాం కదరా. ఇప్పుడు ఏమున్నాయిరా సమస్యలు? ఆశ ప్రాపర్టీ కూడా నీ పేరు మీద రాస్తుంది కదా. ఇప్పుడు చెల్లిని కూడా తీసుకొచ్చేస్తే అన్నీ సెట్ చేస్తా. కౌశిక్, రే నువ్వేంట్రా ఇక్కడ? లోపలికి వచ్చావు? ఈ ఇంటికి ఉన్న అన్ని దారులు తెలిసిన వాడిని. నీకేమైనా పిచ్చా? చేతిలో కత్తేంటి? నన్ను చంపుతావా? వదిలే కౌశిక్. ఏంటి చంపేస్తావా? చెప్పి అప్పుడైనా నేను హ్యాపీగా ఉంటాను. నాకు కూడా బతకాలని లేదు. చంపగలనా వైషు? నిన్ను నువ్వు అడిగితే చచ్చిపోతాను. నీ మీద ఇంకొకటి చేయి పడకూడదనే కదా ఇంతవరకు తెచ్చుకున్నాను. నేను చంపగలనా? నా మాట విను వైషు, వెళ్ళిపోదాం. ఈ బతకడం నా వల్ల కావడం లేదు. పోనీ మీ ఆయన్ని చంపేనా? నీకేమైనా పిచ్చా? అవును పిచ్చే. వైశాలి అంటే పిచ్చి. నీకోసం చంపడానికైనా చావడానికైనా వెనుకాలనంత పిచ్చి. సరే వచ్చేస్తాను, కానీ అన్నీ మర్చిపోయి నువ్వు నాతో బతకగలవా?
నన్ను ఒక మామూలు ఆడదాని ఇలా చూడగలవా? చూడు ఎలా ఉన్నాను. నువ్వు ఉంటే చాలు వైషు, నాతో వచ్చే హ్యాపీగా ఉందాం. నీ మనసు నాకు తెలుసు వైషు. ప్లీజ్ వైషు, వెళ్ళిపోతాం. ఏంట్రా వెళ్ళిపోదాం వెళ్ళిపోదాం అంటున్నావు? నా చుట్టూ ఉన్నది ఈ రోజు మొదలైంది కాదు. బయటికి వెళ్తే బతకగలమా? నిన్ను బతికినిస్తారనుకుంటున్నావా? ఇప్పుడు మాత్రం బతికున్నానా వైషు? నా లైఫ్లో నువ్వు ఉండవంటేనే తట్టుకోలేకపోతున్నావు. గొప్పగా నేను చూసుకోవడానికి కావాల్సినంత డబ్బు నా దగ్గర ఉంది. మన ఇద్దరం ఎక్కడికైనా వెళ్ళిపోదాం. చెల్లిని కూడా తీసుకొస్తాను. ముగ్గురం హ్యాపీగా బతుకుదాం. నాకు మీరు తప్పెవ్వరు లేరు వైషు. ఎందుకురా ఇలా అయిపోయావు? నాకు నీ బాధ టార్చర్లో ఉంది. తల్లి తండ్రి దూరమై అనాథగా పెరిగి ఆకలితో చచ్చిన రోజులు మర్చిపోలేక డబ్బు మీద వ్యామోహంతో ఆ సంతోష్ గాడి ప్లాన్కి తల ఊపి ఈ సాలిగూడ్లో చిక్కుకుపోయాను. ప్రేమ నటించి ఎంతో మందిని డబ్బుగా మార్చుకున్నాను. నాకు ప్రేమ అంటే ఏంటో నువ్వు చూపించావు. లవ్ యు రా ముద్దు. నీకేమైనా అయితే నేను తట్టుకోలేనురా. నేను చేసిన తప్పే. వైషు, వైశాలి, కొట్టు, నన్ను చెప్పే. వైశాలి, వైశాలి. నువ్వెక్కడున్నా పిల్ల పాపలతో హ్యాపీగా ఉండాలిరా. ఈ వైశాలిని ఒక్క కళగా మర్చిపోరా. ప్లీజ్ వైశాలి. ప్లీజ్ నీ దండం పెడతా. వైషు, చచ్చిపోతాను. అలా అనకు. నువ్వు లేకపోతే నాకు నిద్ర కూడా రాదు. కలలు ఎలా వస్తాయి? నరకం, నరకంలో ఉంది వైషు. తప్పదా? అయితే రేపు రాత్రి 9 గంటలకి హవా మహల్ వెనక్కి వస్తావా? వస్తాను. రాకపోతే ఈ జన్మలో నాకు కనిపించకు. మాట తప్పవు కదా. ప్రాణం పోయిన తప్పను. ఒక్కసారి ఆలోచించుకోరా. ఒరేయ్, ఎక్కడికి వెళ్తున్నావురా? చెప్తావా లేదా? ఇల్లు కూడా అమ్మేస్తున్నావట లారీ గారు చెప్పారు. అవును, రిజిస్ట్రేషన్ పని మీదనే వెళ్తున్నా. రేయ్, పిచ్చెక్కి మాట్లాడుతున్నావా? చెల్లి గురించి కొంచెం కూడా ఆలోచించవా? తన ఇక్కడ తీసుకురావాలని బాగా చూసుకోవాలని బాధ్యత నీకు లేదా? ఇప్పుడు అవన్నీ ఆలోచించే పరిస్థితిలో నేను లేను. రేయ్, మళ్ళీ ఆ వయసుల దగ్గరికేనా? దయచేసి నా దారి కట్టు రాకు. రేయ్, నా మాట వినరా? అమ్మా చెల్లమ్మా. దివాకర్ అన్నయ్య, ఎలా ఉన్నావు? నేను బానే ఉన్నానమ్మా. వీడు మళ్ళీ తేడా చేస్తున్నాడు. ఎక్కడో మళ్ళీ ఇరుక్కుంటాడు.